యేసుక్రీస్తు నామములో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? దేవుని కృపలో దయలో వర్ధిల్లుతున్నారా? ప్రార్థన చేసుకోండి, నమ్మకంగా ఉండండి. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దయచేసి గమనించి వాగ్దానం అందరికీ షేర్ చేయండి. అందరు దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. అలాగే ప్రతి ఆదివారం యేసు సన్నిధిలో అద్భుతమైన ఆరాధనలు జరుగుతున్నాయి. రండి, గొప్ప కార్యాలు చూస్తాం. అలాగే రేపు గురువారం అనగా 27 సాయంత్రం 6 గంటలకి అద్భుతమైన ఆరాధన జరగబోతుంది. వేల మంది ప్రజలు రాబోతున్నారు. ఈ 2వ నెలలో 2 అంతల ఆశీర్వాదం దేవుడు మీకు సొంతం చేయబోతున్నాడు. వేల మంది ప్రజలు, మందిరం అంతా కూడా లోపల బయట అనేక మంది ప్రజలు రాబోతున్నారు. మీరు రండి, కుటుంబాలుగా రండి. ప్రభు మీతో మాట్లాడబోతున్నారు. ఈ వాగ్దానాల ద్వారా అనేక మంది దీవించబడుతున్నారు, ఆశీర్వదించబడుతున్నారు. ఈ రోజు కూడా అద్భుతమైన మాట ప్రభు మీ అందరికి ఇస్తున్నారు. రండి, వాగ్దానం చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 10వ వచనం. యెహోవా నీకు మేలు చేయుటకు నీ యందు ఆనందించి నీ వైపు మల్లును. హల్లెలూయా. అద్భుతమైన వాగ్దానాన్ని దేవుడి రోజు మీ అందరికి ఇస్తున్నాడు. యెహోవా మేలు చేయుటకు నీ యందు ఆనందించి నీ వైపు మల్లుతున్నాడట. దేని బిడ్డలారా, చాలా రోజులుగా మీరు కష్టాలు, కన్నీళ్లు, వేదన, దుఃఖం, ఆటుపోట్లు ఎన్నో ఎదుర్కొంటున్నారు. అయితే ప్రభు చెప్పమంటున్న మాట ఈరోజు వాగ్దానం ఏంటంటే, దేవుడు నీకు మేలు చేయాలని ఆయన ఆనందిస్తున్నాడట, నీ వైపు మళ్ళుతున్నాడట. దేవుని బిడ్డలారా, భర్తిమై గుడ్డివాడుగా ఆ రోడ్డు పక్కన పడిపోయినప్పుడు యేసు ప్రభు అక్కడికి వచ్చి వాడికి స్వస్థతనిచ్చాడు. బెతెస్దా కోనేరు దగ్గర కొన్ని సంవత్సరాలుగా పడిపోయిన వ్యక్తిని దేవుడు లేపాడు. జక్కయ్య రక్షణ లేకుండా ఎరుకో దారిలో ఉన్నప్పుడు ఆ మేడు చెడు దగ్గరికి వచ్చి రక్షణ ఇచ్చాడు. దమస్కు మార్గంలో పౌలు పడిపోయినప్పుడు సౌలు పౌలుగా మార్చాడు. గొప్ప కార్యం చేశాడు. ఈరోజు నీ వైపు మళ్ళుతున్నాడు. నీ స్థితి మార్చబోతున్నాడు, నీ పరిస్థితులు మార్చబోతున్నాడు. గొప్ప కార్యం జరగబోతుంది. నీకు మేలు చేయాలని యేసు నీ వైపు వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఎలాంటి శోధనలు ఉన్నారో, ఎలాంటి కష్టంలో ఉన్నారో, ఎలాంటి ఇబ్బందులు ఉన్నారో, దేవుడు సమస్తం ఎరిగినవాడు. నీ కన్నీరు, నీ వేదన, నీ ప్రార్థన, నీ ఉపవాసాలు, నీ మొర దేవుడు విన్నాడు. నీ పిల్లల జీవితంలో, నీ ఉద్యోగ విషయంలో, నీ పిల్లల ఎగ్జామ్స్లో, అన్ని కోణాల్లో దేవుడు గొప్ప ఆశీర్వాదం దయచేయాలని, నీకు మేలు చేయాలని నీ వైపు దేవుడు మళ్ళీ ఉన్నాడట. ఆయన నీ దగ్గరికి వస్తున్నాడు, నేను దీవించాలని. నీ దగ్గరికి వస్తున్నాడు, నీ పిల్లల్ని ఆశీర్వదించాలని. నీ దగ్గరికి వస్తున్నాడు, వ్యాపారాన్ని, ఉద్యోగాన్ని, పాడి పంటలు నూరంతలుగా దీవించి గొప్ప స్థితి నీకు కలుగ చేయాలని యేసు నీ వైపు మళ్ళుతున్నాడు. ప్రార్థన చేసుకుందామా? ప్రేమ గల తండ్రి, పరిశుద్ధుడా, ఎంతమంది వాగ్దానం విన్నారో, యేసు మీకు మేలు చేయుటకు మీ యందు ఆనందించి మీ వైపు మళ్ళాడని చెప్పా ప్రభా. అవును, ఎంతమంది ప్రార్థనలు లేఖిస్తున్నారో వారందరి వైపు మీరు మళ్ళీ ఉన్నావు. వారిని దీవించటానికి, మేలు చేయటానికి ప్రభా నీకు స్తోత్రమయ్యా. ఒక కుటుంబం ఈ వాగ్దానం వింటూ ఉన్నారు, చాలా కష్టాల్లో ఉన్నారు, చాలా ఇబ్బందులు ఉన్నారు, దేవుని సహాయం కొరకు ఎదురు చూస్తున్నారు. ప్రభు నీకు మేలు చేయాలని నీ వైపు మళ్ళీ ఉన్నాడట. దేవునికి స్తోత్రం. సునీత, దేవుని పట్ల ఒక అద్భుతమైన కార్యం చేయబోతున్నాడు. దేవుడు తన మేలు చేత నింపాలని, బలమైన కార్యాలతో నేను నింపాలని కోరుతున్న నాగలక్ష్మి ప్రభు ఇప్పుడు నేను దర్శిస్తున్నాడు. నీ వైపు నీకు సహాయం చేయాలని ఆయన మళ్ళీ ఉన్నాడు. సహోదరి దివ్య, ప్రభుని దర్శిస్తున్నాడు. గొప్ప కార్యం నీ పట్ల దేవుడు జరిగించాలని కోరుతున్నాడు. ఆయన నీకు మేలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. వెంకటేష్, ప్రభు ఇప్పుడు నేను తాకుతున్నాడయ్యా. గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. యేసు నామములో తన మేలు చేత నింపబోతున్నాడు. హల్లెలూయా. దైవమా నీకు స్తోత్రం. ఎంతమంది మాటలు వింటున్నారు, ఈ ప్రార్థన లేఖిస్తున్నారు. ఒక్కొక్కరి మీదకి దేవుని మహిమ దిగి వచ్చినగా. చాలా మంది బలహీనంగా ఉన్నారు, అనారోగ్యాలతో ఉన్నారు. ఇప్పుడే ప్రభు మిమ్మల్ని స్వస్థపరుస్తున్నాడు. నీ జీవితంలో గొప్ప కార్యం జరుగుతున్నాయి. మీకు మేలు చేయబోతున్నాడు ఆయన. ఒక్కొక్కరిని దీవించమని, ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేని బిడ్డలారా, ఈరోజు ప్రభు అందరితో మాట్లాడాడు. మీకు మేలు చేయాలని ఆయన మీ వైపు మళ్ళాడట. కనుక భయపడద్దు, ధైర్యంగా ఉండండి. దేవుడు మీ వైపు వస్తున్నాడు, మీకు మేలు చేయబోతున్నాడు. గాడ్ బ్లెస్ యూ. దయచేసి గమనించండి, రేపు 27వ తారీఖు అనగా రేపు వచ్చే గురువారం సాయంత్రం 6 గంటలకి అద్భుతమైన ఆరాధన ఈ 2వ నెలలో జరగబోతుంది. రండి, కుటుంబాలుగా రండి. దేవుని యొక్క సన్నిధిని యేసయ్య సన్నిధిలో మనం అనుభవించబోతున్నాం. గాడ్ బ్లెస్ యూ.